సాయంత్రం వేళ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి కూలీలు తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ దగ్గర నాట్లు వేసి వారిని తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్ వారిని కొదురుపాక దగ్గర ఉంచుకునేటువంటి క్రమంలో తిరిగి ప్రయాణం తీసుకొని పోయేటువంటి సందర్భంలో మరి యాక్సిడెంట్ కాబడడం, ప్రాథమిక పోలీస్ శాఖ అంచనా ప్రకారం వచ్చిన సమాచారం ప్రకారం వెనుక నుంచి వస్తున్నటువంటి బస్సు అనుపురం ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ దగ్గర మెల్లిగా వెళ్తున్నటువంటి టాటా ఏసీని ఢీ కొట్టడం వల్ల వెనుక ఆర్టీసీ ముందు భాగము ఆటో వెనుక భాగంకు గట్టిగా ఢీ కొట్టడం వల్ల ఆటో ముందుకు దొర్లిపడి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లా చెదిరైనటువంటి సందర్భం వీడియోలు కూడా మనం చూసినాం. అందులో ఒక అతను చనిపోవడం జరిగింది. బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే పొట్ట కూటి కోసం సుదూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ అసూలు బాయడం బాధాకరణం. అన్ని పేద కుటుంబాలు. విషయం తెలగానే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి పోలీస్ శాఖ పక్షాన ఎస్పీ గారు, సంబంధిత డిఎస్పీ, సిఐ, పోలీసు అందరూ కూడా రూట్అవుట్ నక్షి సంఘటన స్థలానికి చేరడం జరిగింది. ఆసుపత్రిలో కూడా ఇక్కడ వేములవాడ, సిరిసిల్ల ఉన్నటువంటి వైద్యాధికారులందరినీ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అప్రమత్తం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారి కూడా రావడం జరిగింది. వేములవాడలో చనిపోయిన వారితో కలుపుకొని 13 మంది ఇక్కడ జాయిన్ అయ్యే సందర్భంలో ఇప్పుడే ఎస్పీ గారు మీరు స్వయంగా డిఎంఓ చూసినప్పుడు ఒక ఇద్దరికి హెడ్ ఇంజరీ ఉంది. ఇమీడియట్గా వారిని ఇతరత్ర ఆసుపత్రికి పంపాలంటే వైద్యుల సూచన ప్రకారం ఎంజిఎం గాంధీ హాస్పిటల్ వరంగల్ పంపి ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి పెద్ద డాక్టర్తో, సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు కూడా సంబంధిత ప్రోటోకాల్ సంబంధించిన అధికారులతో మాట్లాడి వెంటనే రాగానే ఆపరేషన్ చేసే విధంగా పోలీస్ సహకారం కూడా దారి వెంట కూడా ఇబ్బందిగా కూడా చూడాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా క్షేత్రఘాతులను పరామర్శించడం జరిగింది. వారు తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. వారి వివరాలు సేకరిస్తున్నారు. ఏదైతే చంద్రాపూర్ అని చెప్తున్న సందర్భంలో వారి వివరాలను, వాళ్ళ బంధువుల వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక్కడ దీంతోపాటు ఇక సిరిసిల్ల దవాఖానలో కూడా ఒక 11 మంది, అందులో ఒక 5గురికి ఇప్పుడే అన్ని వైద్య పరీక్షలు అయ్యాయి. ఎక్స్రే జరుగుతాయి. ఇక్కడ ఉన్న వారికి కూడా ఎక్స్రే జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి కాళ్ళు విరిగినట్టుగా, కొంతమంది చేతి దగ్గర ఇబ్బంది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడంలో అంటే ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది, రేవంత్ రెడ్డి గారి సర్కార్లు, దామోదరాజు నరసింహ ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ మనం ఆ 1 అవర్ గోల్డెన్ అవర్గా పిలుచుకున్నటువంటి